దొంగే దొంగ దొంగ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కనిపిస్తుంది. ఎందుకంటే దొంగోట్లకు సంబంధించి మనం చూసాం. స్థానిక సంస్థల్లో వీళ్ళు ఎలా దొంగోట్లు వేయించారు, ఎలా వాలంటీర్ వ్యవస్థను వాడుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగా పట్టుబడ్డారు. 10వ తరగతి, 8వ తరగతి, 6వ తరగతి చదువుకున్న మహిళలు ఓట్లు వేయడానికి మాకు వాలంటీర్ రెసిప్ట్ ఇచ్చాడు, మమ్మల్ని పంపించాడు అని బహిరంగంగా చెప్పారు. అయితే అనేక ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ పెద్దగా లేదు. అయితే ఇప్పుడు వైసీపీ మళ్ళీ మరొక డ్రామా మొదలుపెట్టింది. ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దొంగోట్లు యాడ్ చేస్తున్నాడని, పక్కన ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఓటర్లుగా నమోదు చేస్తున్నారని, అంటే తెలంగాణ నుంచి ఇక్కడ ఓటర్లుగా నమోదు చేస్తున్నారని ఈరోజు ఫిర్యాదు చేసింది కేంద్ర ఎన్నికల సంఘానికి. ఎలా చూడాలి అంటే ఇక్కడ వీళ్ళు చేసే పనులేమో వీళ్ళు చేస్తున్నట్టు, విదేశాల్లో అంట మొన్నటిదాకా అయిపోయింది డేటా చోరీ అన్నారు ముందు ఎన్నికల్లో. ఇప్పుడు అంటే ఏకంగా మొత్తం విదేశాల్లో సర్వర్లు ఉన్నాయంట ఈ డేటాకి సంబంధించినవి అన్నీ. సో విదేశాల్లో పెట్టి ఎంత కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని మరో డ్రామా అల్లుతుంది. అది ప్రజలు నమ్ముతారంటారా? నేను డ్రామాని ఎందుకు అన్నానంటే మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, మనం స్పష్టంగా గత 3-4 సంవత్సరాలుగా మనం రాజకీయాన్ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అతి తెలివితేటలు అని మనకు తెలుసు కాబట్టి అన్నానండి. సో మీరేమంటారు మరి ఫైనల్గా? ఇవాళ వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది నిన్న విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. కలిసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓటర్లని కేటగరైజ్ చేస్తున్నారు. వాళ్ళ ఎవరెవరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళ లింగ భేదం ఏంటి, అంటే జెంట్స్ ఎంతమంది, లేడీస్ ఎంతమంది, తర్వాత వాళ్ళ కులాల పరమైన విభజన ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటున్నారు అనేది ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ఈ డేటా మొత్తం కూడా అమెరికాలో ఉన్న సర్వర్లో నిక్షిప్తమై ఉంది అని చెప్పని వాళ్ళు నిన్న ఎలక్షన్ కమిషన్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. అదే సందర్భంలో వాళ్ళు ఇంకొక ఫిర్యాదు ఏం చేస్తున్నారు అని అంటే, హైదరాబాదు నగరంలో నిన్నటి వరకు ఓటర్లుగా ఉన్నవాళ్ళు అక్కడ తెలంగాణలో ఎన్నికలు పూర్తయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఓటు డిజోన్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా నమోదవుతున్నారు అని చెప్పని, తెలంగాణలో ఓటర్లుగా ఉండి అక్కడ డిజోన్ చేసుకొని అంటే ఓటర్లుగా అక్కడ వదులుకొని ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా నమోదవుతున్నారు అని చెప్పని ఆధారాలు మీ దగ్గర ఉంటే స్పష్టంగా దాని మీద స్పెసిఫిక్ కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సాంకేతికంగా అది వీలు కాదు, చట్టవిరుద్ధమైతే ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇక్కడ మీరు ప్రస్తావించిన ప్రశ్నల్లో మీ ఇంట్రడక్షన్లో ప్రస్తావించింది 100% వాస్తవం. హైదరాబాద్లో ఒక సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అంటారు. అంటే దొంగే తిరిగి పోలీస్ మీద అరిచాడు అని చెప్పని, దొంగ దొంగ అని చెప్పని. పోలీసుని దొంగ దొంగ అని అరంగానే ముందు ప్రజలు అతను పట్టుకుంటారు, ఈ లోపు పారిపోవచ్చు. అట్లా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని ఎన్నికలుగా 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా టైంలో వాళ్ళ తిరుపతి పార్లమెంటు సభ్యుడు దుర్గాప్రసాదరావు గారు చనిపోవడం జరిగింది. అక్కడ ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా దొంగ ఓటర్ ఐడి కార్డులు, ఎపిక్ కార్డులు, ఎన్ని వేల దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి వందలాది బస్సుల్లో ఎక్కడెక్కడి నుంచో ఆ యాత్రికులను తీసుకొచ్చి వాళ్ళతో ఓట్లు పోల్ చేయించింది. అక్కడ స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అభ్యర్థుల తాలూకా నాయకులు బహిరంగంగా పట్టుకొని మీడియా ముఖంగా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ ఓటర్ ఐడి తీసుకొని డీటెయిల్ చూస్తే, నీ పేరేంటయ్యా పలానా, లేదు లేడీ అయితే నీ పేరేంటి పలానా, నీ వయసు ఎంత, ఆ కార్డులో ఉన్న వయసుకి వీళ్ళ వయసుకి సంబంధం లేదు. భర్త పేరు అడిగితే చెప్పలేకపోయారు, తండ్రి పేరు అడిగితే చెప్పలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఇచ్చారు. వాళ్ళ ఎన్ని చదువుకొని అవగాహన చేసుకొని బూత్ దాకా రాలా. వీళ్ళేదో వెళ్తారు, క్యూలో నిలబడతారు, ఓట్లు వేసేయచ్చు అని చెప్పని కొన్ని డబ్బులు తీసుకొని వచ్చారు వాళ్ళు. అంటే ఓటర్లను అయితే తరలించారు కానీ వాళ్ళకి కావాల్సినంత తర్ఫీదీ లేపారు, ట్రైనింగ్ లేపారు. అట్లా లైవ్లోనే బట్టబయలైన సంగతి చూసాం మనం. తర్వాత కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా చూసాం, స్థానిక సంస్థల ఎలక్షన్ సందర్భంగా చూసాం. అసలు ఎన్నికల వ్యవస్థను ఒక అపహాస్యం చేసేసారు. చివరికి ఎన్నికలంటే అసహించుకొని ఎన్నికలు మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించిన తీరు చూసాం మనం. బాయ్కాట్ చేశారు, మాకు అవసరం లేదు ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయము అని చెప్పని. అటువంటి ప్రహసనం నడిపిస్తూ వచ్చిన వైసీపీ పార్టీ ఇవాళ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద ముత్తైదులాగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే,
వీళ్ళు చేసిన నిర్వాహక పర్యవసానం ఉరవకొండ నియోజకవర్గానికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి గారు సస్పెండ్ అయ్యాడు. ఆయన కంటే ముందు పనిచేస్తున్న మహిళా అధికారిని ఇప్పుడు బాపట్ల హ్యూమన్ రిసోర్సెస్ సెంటర్లో పనిచేస్తున్న ఆమె సస్పెండ్ అయింది. పర్చూరు నియోజకవర్గంలో వీళ్ళు ఆడిచ్చిన ఆటకి తానా తందానా అని చెప్పని పక్క వాయిద్యాలు వాయించిన పర్యవసానం ఒక సిఐ 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. లెక్కలేనంత మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి వంతపాడి వీళ్ళందరూ సస్పెండ్ కాల, వైసీపీ పార్టీ నాయకుల ఆదేశాలు అమలు చేసి ఇంతమంది ఉద్యోగులు బలయ్యారు. వీళ్ళ దొంగతనం బహిర్గతమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆధారాలతో కూడిన సాక్ష్యాధారాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఫిర్యాదు చేసినాయి. నిన్న కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేయడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వందలాది మంది ఆల్రెడీ వాళ్ళు స్థిర నివాసం ఉంటున్న, దశాబ్దాల తరబడి స్థిర నివాసం ఉంటున్న ఇళ్లలోనే వీళ్ళు ఇక్కడ ప్రాంతవాసులు కాదు అని చెప్పని ఈ వేరే ప్రాంతానికి అసలు వాడు ఎవడో ఐడెంటిటీ తెలియదు ఫామ్ 7 సబ్మిట్ చేస్తే మీడియా ముఖంగా వాటిని అన్నింటిని ఎత్తి చూపారు, ఫిర్యాదులు చేశారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు నమోదైనవి. ఇంకా కలెక్టర్లు చాలా వేగంగా స్పందించట్లేదు అని చెప్పని కలెక్టర్ల మీద ఎలక్షన్ కమిషన్కి మొన్న తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. పలానా కలెక్టర్లు మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద స్పందించట్లేదు అని. అంటే వాళ్ళు స్పందించడానికి కూడా వీలుగానన్ని తప్పులు అధికార పార్టీ వైపు నుంచి జరుగుతూ ఉన్నాయి. ఒక రకమైన ఉదాసీనత వచ్చేసింది అధికారుల్లో కూడా. అరే ఎన్నెన్ని పరిష్కారం చేస్తాం, ఎన్ని తప్పుడు ఫిర్యాదులు. ఇవాళ ఫామ్ 6లు అంటే కొత్త ఓటర్ చేర్పులు అన్నీ అవకతవకలు. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది పేర్లు చేరుస్తూ ఉన్నారు. 0 డోర్ నెంబర్లతోటి లక్షలాది ఓటర్లు నమోదైనవి. అదే సందర్భంలో చనిపోయిన వాళ్ళ ఈ లక్షలాది ఓట్లు తొలగింపులు జరగల. ఈ అవకతవకలకు పాల్పడతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ కేసీఆర్ గారి సైజుతోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఒక కంపెనీ మీద దాడి చేసి వాళ్ళ హార్డ్ డిస్క్లు అన్నీ తస్కరించి వాళ్ళు డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని చెప్పని కేసు నమోదు చేశారు. ఏమైపోయింది ఇప్పటిదాకా? ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ కాలా? ఎన్నికలకు ముందు జరిగింది అది. ఇవాళ అధికార బాధ్యతలు చేపట్టే 4 సంవత్సరాలు 6 నెలలు గడిచింది కదా. ఎందుకని ఆ కేసులో ఇప్పటిదాకా ఛార్జ్ షీటే ఫైల్ కాలా? నిజంగానే తెలుగుదేశం పార్టీ డేటా చౌర్యానికి పాల్పడి ఉంటే మళ్ళీ ఇప్పుడు అయ్యే ఆరోపణలు మళ్ళీ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ డేటా చౌర్యానికి పాల్పడుతుంది అని చెప్పని. కనీసం సిగ్గు అనిపించట్లా. ఇవాళ ఊసి పెడుతున్నారు. ఇవాళ అధికారం తిరిగి దక్కదేవనని చెప్పిన భయంతో ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 నుంచి 40,000 ఓట్లు కూడా తొలగింపులకు పాల్పడతా, తప్పుడు ఓట్లు నమోదు చేస్తా, ఎన్నికల వ్యవస్థలో ఒక అపహాస్యం పాలు చేస్తా ఇవాళ వాలంటీర్ల ద్వారా ఇష్టారీతిని ప్రహసనాన్ని నడిపిస్తున్న తీరు చూసిన తర్వాత ప్రజలు అసహించుకుంటున్నారు. అయినా సరే ఇంకా సిగ్గు రాకుండా మేము చాలా ఉత్తములము, ఎదుటాళ్ళందరూ దొంగలు అని చెప్పని చిత్రీకరించడం కోసం మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టుగానే ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే వీళ్ళే వెళ్ళి మిగిలిన ప్రతిపక్షాలన్నీ తప్పులు చేస్తున్నాయి, వాళ్ళు తప్పుడు ఓట్లు నమోదు చేస్తున్నారు అని చెప్పని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎలక్షన్ కమిషన్ కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఈ నెలలో పర్యటనకు ఉన్నతాధికారులు రాబోతున్నారు. గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని పిలిపించుకొని 2022 జనవరి నుంచి ఫామ్ 7లు ఎన్ని సబ్మిట్ అయినాయి, ఎన్నిటి మీద చర్యలు తీసుకున్నారో మొత్తం ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పని నెల రోజులు గడువు పెట్టడం జరిగింది. డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయండి, ఆ వెరిఫికేషన్ చేసే సందర్భంగా పార్టీల ప్రతినిధులను ఉంచండి అని చెప్పని పార్టీ ప్రతినిధులను ఉంచమని చెప్తే అక్కడ కూడా మళ్ళీ తిరిగి ఇదే ప్రహసనం కొనసాగించారు, ఇదే ఒరవడి. మళ్ళీ తిరిగి మొన్న డిసెంబర్ మొదటి వారంలో ఓటర్ల లిస్టు వెరిఫికేషన్ కోసం బిఎల్ఓలు ఆఫీసుల దగ్గర కూర్చొని ఉంటారు అని చెప్పని ఆదేశాలు ఇస్తే బిఎల్ఓలు అసలు అక్కడ కూర్చోటానికి కూడా కూర్చోనీయకుండా ఓటర్ లిస్టు పార్టీ పరిశీలన లేకుండా చేశారు. అంటే ఏదో ఒక రకంగా స్థానిక యంత్రాంగం మొత్తం వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి, వీళ్ళు పరిపాలకులుగా ఉన్నారు కాబట్టి బిఎల్ఓలను కూడా ఏం చేశారు, గతంలో ఎన్నో దశాబ్దాలుగా ఈ ఎక్సర్సైజ్ అంతా టీచర్ల చేతిలో జరిగేది. ఇప్పుడు దాన్ని 2022 జూన్ 30కి రెగ్యులరైజేషన్ జరిగిన, అంటే వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన మహిళా పోలీసులకి బిఎల్ఓలుగా అపాయింట్ చేశారు. అంటే మళ్ళీ ఈ ఓటర్ల నమోదు, ఈ తొలగింపుల కార్యక్రమం బిగిన్ అయ్యేటప్పటికి వాళ్ళకి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ అనుభవం లెస్ దాన్ 1 year. అంటే అంత ఇన్ఎక్స్పీరియన్స్ రాలని, అంత ఎక్స్పర్టైజ్ లేని వాళ్ళని ఇటువంటి కీలకమైన బాధ్యతల్లో ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పడం ఎంతవరకు సక్రమైన నిర్ణయం? అది ఎన్నికల నిర్వహణ వంటి అత్యంత కీలకమైన ఓటర్ల లిస్టు మార్పు చేర్పులకు సంబంధించిన కీలకమైన డ్యూటీ 1 సంవత్సరం కూడా అనుభవం లేని ఉద్యోగులకు అప్పచెప్తారా?
పైగా ఉపాధ్యాయుల్ని వాళ్ళని బోధనేతర విధుల నుంచి దూరం చేయటం అని చెప్పని కుట్రపూరితంగా, అంటే వాళ్ళు కనుక ఎన్నికల విధుల్లో ఉంటే వీళ్ళ ఆటలు సాగవు అని చెప్పని వాళ్ళకి చేసిన వాగ్దాన ఉల్లంఘనలు మొత్తం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి దూరం చేసే ఒక కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సెక్యూరిటీ మొదలైంది. 2019 లాంటి స్మూత్ సేలింగ్ ఈ ఎన్నికల్లో ఉండదు అనేది అర్థమవుతా ఉంది. 2019 ఎన్నికల లాంటి ఘన విజయం ఈసారి దక్కడానికి ఆస్కారం లేదు, ప్రజల నుంచి వ్యతిరేక తీర్పు రాబోతుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే కింద పడ్డా పై చేయి అనిపించుకోవడానికి, మేము ఓడిపోలేదు, ప్రతిపక్షాలు ప్రజలు తప్పుడు విధానాలతో మమ్మల్ని ఓడగొట్టారు అని చెప్పని సమర్థించుకోవడానికి ఇటువంటి ఫిర్యాదులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పుడు ఓట్లు నమోదు చేయట్లేదు, మేము ఓట్లు తొలగించట్లేదు, మా ఓట్లే తొలగిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ తప్పుడు విధానాలు అవలంబిస్తుందని చెప్పని ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి తమ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద గీసిన గీత పక్కన వీళ్ళు ఇంకొక పెద్ద గీత గీసి తెలుగుదేశం పార్టీ గీసిన గీతను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, ఎవరైతే తప్పులు చేస్తున్నారు అనేది స్పష్టమైన ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వరుసపెట్టి అధికారులని సస్పెండ్ చేసుకుంటూ వస్తున్నారు. అధికారులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. మీరు బలవుతున్నారు, వీళ్ళ ఆదేశాలు యాస్టీజ్గా అమలుపరిచిన పర్యవసానం మీరు బలిపశువులుగా మారుతున్నారు. ఆలోచించుకోండి, మీరు బలిపశువులుగా మారతారా, నియమాలకి నిబంధనలకి కట్టుబడి డ్యూటీ చేస్తారా, మీరే ఆలోచించుకోండి.